హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే మనకి పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి అనేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ లర్నింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ సింబల్. ఈ సబ్స్క్రైబ్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మీకు నోటిఫికేషన్లో వస్తే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఈజీ టు ఓపెన్ దట్ వీడియో. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎక్స్టెన్షన్ ఇక్కడ లైక్ ఎన్ని లైక్స్ మీరు కొడితే అంతమందికి రీచ్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి రీచ్ కావాలి అంటే మీరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ పక్కా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఒక కమెంట్ వచ్చింది నాకు, ఏంటి అంటే హాయ్ సిస్, మేక్ ఏ వీడియో అబౌట్ ది పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ ఫర్ ఎంబీఏ అని కమెంట్ పెట్టారు. సో నేను ఆ కమెంట్ చూసి ఈ వీడియో చేస్తున్నా. సో నేను పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గురించి, ఆ కాలేజ్ గురించి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకా ఎంసీఏకి కానీ ఎంబీఏకి కానీ ఇంకేమన్నా ఫర్దర్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతా. సో మీరు కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో నేను కూడా మీకు మళ్ళీ రిటర్న్ రెస్పాన్స్ ఇస్తా. సో కామెంట్ సెక్షన్లో ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పక్కా కమెంట్ చూసుకొని నేను రెస్పాండ్ అవుతా. సో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇది మనకి రంగారెడ్డి తెలంగాణలో లొకేషన్లో ఉంది. సో మనకి ఇది అప్రూవ్డ్ బై ది ఏంటి అంటే యూనివర్సిటీ ఏంటి అంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ. మనకి ఎంబీఏ కోర్స్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 12 months అని కనిపిస్తుంది కదా. సో మనకి 2 years కోర్స్ అండ్ ఫుల్ టైం. మనకి కాలేజ్ ఫీజు వచ్చేసి 18K ఫీజు ఉంది. టోటల్ ఫీజు వచ్చేసి 18K అంటే మనకి దీంట్లో మళ్ళీ రియంబర్స్మెంట్ వస్తుంది, 35 ఏమో వస్తుంది. సో 35 ఈ 80Kలో 35 పోతే రియంబర్స్మెంట్ పోగా ఇంకెంత అమౌంట్ ఉంటుంది. సో ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఉందో సో టోటల్ ఫీజ్ పే చేయాలి. రియంబర్స్మెంట్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి. ఓన్లీ పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ లేకుండా వారికి రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మనకి ఈ ఎంబీఏ చేయడానికి ఏంటి అంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిది, టీఎస్ ఐసెట్. సో ఎవరైతే ఐసెట్ చేశారో ఈ ఎంబీఏ ఎంసీఏ చేయడానికి ఉంటుంది. సో మనకి పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో చాలా తక్కువ ఫీజు ఉంది. ఎవరైతే లో బడ్జెట్ కావాలనుకుంటున్నారో సో ఈ కాలేజ్లో జాయిన్ కాండి. సో మనకి సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, మనకి 120 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 120 సీట్స్ ఉన్నాయి. ఇది మోడ్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 24 months అంటే 2 years. ఓకే, సో ఇది మనకి కాలేజ్ ఫెసిలిటీస్ ఏముంటాయంటే మనకి ఇది ఈ కాలేజ్లో చేయడానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు, ఎంబీఏ స్టూడెంట్స్. సో ఇది మనకి ఫెసిలిటీస్ వచ్చేసి లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబొరేటరీ, ఆడిటోరియము, క్యాంటీన్ అండ్ మెడికల్ అండ్ హాస్పిటల్. సో ఇది మన ఇన్స్టిట్యూట్కి ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి, చాలా బాగుంది. మనకు ఫీజు కూడా తక్కువ ఉంది. సో ఇది ఈ వీడియోలో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. మనకి ఇది ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్. సో మనకి యూనివర్సిటీ వచ్చేసి నేను ఫస్టే చెప్పాను ఉస్మానియా యూనివర్సిటీ. మనకి ఫీజు వచ్చేసి 80K అండ్ ఇది 2 years కోర్స్ ఉంటుంది. అండ్ ఫుల్ టైంలో వేసుకోవచ్చు, పార్ట్ టైం ఛాన్స్ ఇస్తారు, లేదంటే లేదు. అది కూడా మనకి ఒక 1 year అయిన తర్వాత ఒకవేళ పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే మనం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నామో అది లెటర్ రాసుకొని వస్తే ప్రిన్సిపల్స్ ఉంటే అప్పుడు పర్మిషన్ ఇస్తే మనకి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ మనకి ఎంబీఏ అనేది డిస్టెన్స్లో చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఈ వీడియో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీని గురించి ఫెసిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసా.
కోర్స్ ఎన్ని మంత్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫీజు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, యూనివర్సిటీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకేమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు పర్టికులర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఏంటి అంటే కాలేజ్ నేమ్ పెట్టింది, సో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని పెట్టింది. సో నేను ఆ కాలేజ్ గురించి మీకు మెయిన్ ఇన్ఫర్మేషనే నేను ఇచ్చాను. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకేమి ఇవ్వలేదు. దీంట్లో ప్లేస్మెంట్స్ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, దీంట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే ప్లేస్మెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాకే ఉంది. సో కంపెనీస్ కూడా ఈ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తున్నాయి. సో నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఈ కాలేజ్కి వస్తాయి. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవాలనుకుంటున్నో ఫస్టే వెళ్ళి మీరు మనీ పే చేయడం ఉంటుంది. లేదు నేను కౌన్సిలింగ్ కోసమే వెయిట్ చేస్తా, మీకు ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ కాలేజ్ నచ్చలేదనుకో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఛాన్స్ ఉంది. సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీకు నచ్చిందనుకో మీరు సెల్ఫ్ రిపోర్ట్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే మీరు డబ్బులు పే చేయాలి. కాలేజ్ ఫీజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25K ఉంది, మనకి 80K ఉంటే దాంట్లోకి 35 పోతే సో హాఫ్ అమౌంట్ అనేది పే చేయాలి. సో హాఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్ట్మెంట్ అనేది వస్తుంది. ఆ సెల్ఫ్ వచ్చిన తర్వాత మనకి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళినా కూడా దాంట్లో కాలేజ్ రాకుంటే ఓకే, కాలేజ్ వచ్చిందనుకో మళ్ళీ డబ్బులు అనేది మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏ సీట్ వస్తుందో మళ్ళీ ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇదంతా పెద్ద రిస్క్ అవుతుంది. సో ఆ కాలేజ్ షిఫ్ట్ అవ్వడం, మళ్ళీ మనీ రీచ్ కావడం చాలా టైం పడుతుంది. సో మీరు ఫస్టే కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ కాలేజ్ పెట్టుకుంటే ఏంటి అని ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు వచ్చేలాగా పెట్టుకోండి, సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయకుండా. సో మీకు ఎవరికైతే ఒకవేళ ఫస్ట్ ఫేజ్ నచ్చలేదో ఫీజు అనేది ఏం పే చేయకండి, సెకండ్ ఫేజ్కి వెళ్ళి పే చేయండి. సో ఈ పుల్లారెడ్డి కాలేజ్ కూడా మంచి కాలేజే. సో దీంట్లో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎవరైతే నియర్ బై ఉన్నారో సో ఈ కాలేజ్ని ప్రిఫర్ కండి. సో మీకు ఒకవేళ మేనేజ్మెంట్ కావాలంటే మేనేజ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ నాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 18,000, సో అట్లా ర్యాంక్ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయకుండా కౌన్సిలింగ్ ఒక పక్కన పెట్టండి. రాకపోతే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, మనకి మేనేజ్మెంట్లో తీసుకోవాలి పక్కా. ఇంకా సో ఇది ఈ వీడియోలో నేను క్లారిటీగా పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గురించి కాలేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటా. ఇంకేమన్నా డౌట్స్ ఇంకా ఈ కాలేజ్లో మేడం మీరు ఇదే మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని పెట్టండి, నేను మళ్ళీ వీడియో చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.